నా పేరు సాగర్. మాదొచ్చేసి జయశంకర్ డిస్టిక్ భూపాలపల్లి. మండల్ వచ్చేసి రేగొండ. విలేజ్ వచ్చేసి మడతాపల్లి. నేను కాస్మిక్ వ్యాలీకి వచ్చి ఇప్పుడు 5 డేస్ అవుతుంది. నేను లాస్ట్ టైం 4 మంత్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి. ఈసారి 41 డేస్ ఉందామని వచ్చాను ఇక్కడికి. నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 డేస్ ఉన్నాను నేను ఇక్కడ. 4 డేస్ నాకు చాలా హెల్దీగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈసారి కూడా 41 డేస్ ప్రిపేర్ అయ్యాను నేను. ఇక్కడ నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు ధ్యానం చేసినా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. హై లెవెల్ ఎనర్జీ వస్తుంది. మామూలుగా నేను ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోలేకపోయేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత గంట సేపు కూర్చోగలుగుతున్నాను. బాబాజీ దగ్గర గంటన్నర కూర్చోగలుగుతున్నాము. ఇక్కడ ఉన్న అన్ని పిరమిడ్స్లో బాగా హెల్దీగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. ఎక్కడ ధ్యానం చేసినా కూడా మంచిగా సెట్ అవుతుంది. ఆరోగ్యానికి వచ్చేసరికి అయితే చాలా హెల్దీగా ఉంటాం ఇక్కడ ధ్యానం చేయడం వల్ల. ఇక్కడికి ఉన్న తర్వాత భౌతికంగా మా విలేజ్ అనేది మర్చిపోయాను నేను ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఏది బయటి విషయాలు ఏమీ తెలియకుండా ఉండడం వల్ల నేను ఇక్కడ చాలా హెల్దీగా ఉంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది కాస్మిక్ వ్యాలీకి రావడం. ఇది 2వ సారి నేను ఇక్కడ నుంచి. నాకు పోవడానికి కూడా మనసు ఒప్పడం లేదు, కానీ కొన్ని సందర్భాలలో పోక తప్పట్లేదు. 41 డేస్ ఉన్న తర్వాత నేను వెళ్తాను. కానీ కాస్మిక్ వ్యాలీ చాలా అద్భుతమైన ప్లేసు. కంపల్సరీ ఇక్కడికి రావాల్సి, కనీసం 41 డేస్ 2 మంత్స్ 3 మంత్స్ అలా ఉండడానికి ఇష్టపడాలి. ఇక్కడికి వస్తే ఇక్కడికి ఉన్నంతసేపు చాలా హెల్దీగా ఉంటాము. ఇక్కడ అన్ని రకాలుగా ఫుడ్ విషయంలో మాత్రం నెంబర్ 1 ఉంటుంది ఇక్కడ మేడం. 100% ఫుడ్ విషయంలో గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ మేడం గారు దగ్గరుండి పర్యవేక్షణలో జరుగుతున్నది. రఘురామ్ సార్ కూడా ప్రత్యేకించి చూస్తారు. ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఎంత సేవ చేసుకుంటే అన్ని కర్మలు పోతాయి. అందుకే కాస్మిక్ వ్యాలీకి అంత గొప్ప శక్తి. ఇక్కడ నాకు తెలిసి వరంగల్, ఖమ్మం, ఈ ఆదిలాబాద్, ఈ ఐరో సరౌండింగ్లో ఎక్కడా లేదు. చాలా అద్భుతమైన ప్లేస్. ఇక్కడికి రావడానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఎన్నో కర్మలు తీసేసుకున్నాను నేను ఇక్కడికి వచ్చి. నాకు చాలా సంతోషంగా ఉంది.